హలో పీపుల్, ఈరోజు పన్నీర్ చీజ్ గార్లిక్ బ్రెడ్ చేద్దామని అనుకున్నాను. సో వాటికి కావాల్సినవన్నీ ఇలా సెట్ చేసుకున్నా. ప్యాన్లో గార్లిక్ వేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన గార్లిక్ని ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నేను సాస్ కోసము మయోనీస్, కెచప్ ఇంకా షెజ్వాన్ సాస్ని యూజ్ చేసుకున్నాను. వీటి మూడింటిని బాగా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకవేళ షెజ్వాన్ సాస్ లేకపోతే మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఒక 10 minutes ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్లో ఆరిగానో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ పైన ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే, మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా బ్రెడ్ పైన ఇలా సెట్ చేసుకొని వాటిపైన చీజ్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో 180 degreesలో ఒక 10 to 15 minutes మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం క్రిస్పీ ఉంటేనే ఇంకా బాగుంటుంది. అంతే, పన్నీర్ చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ అయింది. ఒకటి నేను స్టవ్ పైన చేశాను అండ్ ఒకటి ఎయిర్ ఫ్రైయర్లో. అండ్ ఇప్పుడు ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ సీజనింగ్ ఇచ్చుకొని ఎంజాయ్ చేయటమే. అండ్ ఇది మీరు ఓవెన్లో ఇంకా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.